గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ దిస్ ఇస్ యామిని తెలంగాణలో రైతులపై రాజకీయం రాజుకుంది వ్యవసాయం బీడిపోయిందని గులాబీ దళం అంటోంది నష్టపోయిన రైతుల చెంతకు వెళ్లారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఇది వచ్చిన కరువు కాదు తెచ్చుకున్న కరువు అని ఆరోపించారు 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు ప్రాజెక్టులలో నీటిని ప్రభుత్వం ఉపయోగించుకోకపోవడం లేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు బీఆర్ఎస్ నేతల ఆరోపణల్లో నిజమెంత నిజంగానే ప్రభుత్వం పట్టించుకోవడం లేదా గులాబీ నేతల ఆరోపణలపై ప్రభుత్వ వాదనలేంటి ఇది వాటి క్వశ్చన్ డిబేట్ టాపిక్ అసలు దీనికి సంబంధించి మనకి జాయిన్ అవడానికి గెస్ట్ అవైలబుల్ ఉన్నారు కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్ గారు బీఆర్ఎస్ నుంచి రాముల్ గారు అనలిస్ట్ నర్రా విజయ్ గారు సో ఒకసారి డిబేట్లోకి వెళ్లే ముందు అసలు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం ప్లీజ్ ప్లే కరెంట్ అప్పులు చేసింది కరెంట్ అప్పులు చేస్తా అది ఎవరి కోసం చేస్తుందండి కరెంట్ అప్పులు చెయ్యాలి ఎందుకు చేయకూడదండి నేను అడుగుతా ఉన్నా రైతాంగం పంటలు మీద పెడతారా డిసెంబర్లో మంచి నీళ్ళు పోతాయి వీళ్ళు గవర్నమెంట్కి వచ్చే టైంలో 25,000 30,000 క్యూసెక్ల నీళ్ళు పోతూ ఉంటాయి ఏమైంది దాన్ని ఎత్తడానికి నాకు అర్థం కాదు తీయమా ఎమర్జెన్సీ ఉంటుంది తీయమా పైన ఉన్నటువంటి బ్యారేజ్లలో నీళ్ళు ఏదో తమాషా కోసం వదిలిపెట్టి సిపిఐ వాటర్ పోతే దాని ఏదో ఫోటోలు తీసి వీడియోలు తీసి అదే మొత్తం కథమే అయిపోయిందని ఓ లంగా ప్రచారం చేసి ఏమున్నదని తోకుంటుందా మరి ఇలా ఏడ వండుకున్నారు తలకాయ ఎక్కడ పెట్టుకున్నారు ఏం చేస్తున్నారు గుడ్డిగురాల పనులు తోముతున్నారా వీళ్ళు రైతులు గారా వీళ్ళు ప్రజలు గారా పట్టింపు లేదా వాళ్ళ తరఫున మాట్లాడటం లేరనుకుంటున్నారా ఒక మహాసముద్రం అంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది ఊరుకోదు ఎట్టి పరిస్థితులలో 100కు 100% రైతుల పక్షాన పోరాటం చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను ఇలా సూర్యాపేట నుంచి ఈ ఎండిపోయిన పంటలకు మీరే ఎండబెట్టిండ్రు కాబట్టి మీ అసమర్థత వల్ల ఎండగొట్టిండ్రు కాబట్టి ఇలా 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు చెల్లించాలి దిస్ ఇస్ అవర్ డిమాండ్ చేసేంత వరకు మిమ్మల్ని వేటాడతాం వెంటాడతాం ధర్నాలు చేస్తాం నిద్రపోనీయం ఎక్కడికక్కడ మీ మంత్రులను మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం గ్రామాలలో జరుగుతుంది నిర్మాణం చేస్తే దానికి జరుగుతుంది నాగార్జున సాగర్ కుంగిపోయింది కుడివైపు బ్యారేజ్ మళ్ళీ పునరుద్ధరించలేదా చేయలేదా కడెం ప్రాజెక్టు కొట్టుకపోలేదా ఓవర్ డ్యామ్ అమెరికాలో 4 సార్లు కొట్టుకపోయింది ఇడిచిపెట్టిండ్రా వాళ్ళు పోతే అప్పుడప్పుడు పోతాయి కొంతమంది ఇంజనీర్ల తప్పు వల్లనో అనుకోకుండా ఏర్పడిన ఫలితాల వల్లనో గోదావరిలో ఎక్కువ వచ్చింది దానివల్ల జియాలజీలో ఏదైనా కింది మీద అయితేనో లేకపోతే పిల్లల కింద ఇసుక కొట్టుకపోతున్నా జరుగుతుంది అదే ప్రళయం బద్దలైనట్టు దానికి పెద్ద గందరగోళం పెట్టి అదే ఇక ప్రపంచం అన్నట్టు ఒక చిల్లర రాజకీయ కథ చేసి నీళ్ళు ఇయ్యలా వ్యవసాయ మంత్రి ఇది కాలం తెచ్చిన కరువు అంటున్నాడు అయ్యా మంత్రి గారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు చేతగాని నీ ప్రభుత్వం చేతగాని కాంగ్రెస్ తెచ్చిన కరువు 100% నీళ్లుండి ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం తెచ్చిన కరువు మీకు 110 రోజులు సరిపోలేదా మూడు పిల్లర్లలో సమస్య వస్తే 3 నెలలు సరిపోలేదా సమస్య రెక్టిఫై చేసి దాన్ని సరిదిద్ది నీళ్ళు ఇచ్చేదానికి సరిపోలేదా నిజంగా మా జగదీష్ రెడ్డి గారు చెప్తా ఉంటే నేనేమో అనుకున్నా 100 రోజుల్లో నిజానికి 100 టీఎంసీలు లిఫ్ట్ చేసే అవకాశం ఉండే పంటలు ఎండిపోకుండా చూసుకునే పరిస్థితి ఉండే కానీ ఇరాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కేసీఆర్ను బదనాం చేయాలి ఏదో ఒక చేసి మళ్ళీ ఒకసారి ఆ ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చూపెట్టాలనే ఒక చిల్లర తాపత్రయంతో ఇవాళ ఈ రకమైన పరిస్థితి అవస్థ రైతాంగానికి తీసుకొచ్చిన మాట వాస్తవం అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిన్ననే మా నాయకుడు కేసీఆర్ గారు డిమాండ్ చేసినట్టుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎకరానికి ఎక్కడెక్కడైతే పంట నష్టం ఇవాళ లక్షల ఎకరాల్లో జరిగిందో ఎకరానికి 25,000 రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లించాల్సిందే తప్పకుండా ఇది మీరు తెచ్చిన కరువు మీరు తెచ్చిన సమస్య రైతాంగానికి ఇది మీరు పెట్టిన ఒక తెచ్చిన దుస్థితి కాబట్టి 25,000 నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందే నెంబర్ 1 నెంబర్ 2 ఇప్పటి వరకు ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి గాని రైతుల దగ్గరికి వచ్చి పలకరించిన పాపాన పోలేదు వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఏమో మొత్తం వ్యవసాయ క్షేత్రాలు తిరుగుతుంటే పంట పొలాలు తిరుగుతుంటే ఎక్కడికక్కడ రైతులను కలిసి వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంటే స్వయానా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవాళ ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా వయసును లెక్క చేయకుండా ఇవాళ 3-4 జిల్లాలు తిరిగి మరీ రైతులను పరామర్శించి ధైర్యం చెప్తుంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారండి మంత్రివర్గం ఎక్కడున్నది రైతాంగానికి ధైర్యం చెప్పే బాధ్యత మీ మీద లేదా
సో ఇది ఇవాల్టి టాపిక్. దీనికి సంబంధించి గెస్ట్ అవైలబుల్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రాములు గారు, అనలిస్ట్ నర్రా విజయ్ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ దగ్గరికి వెళ్దాం. రాములు గారు. మేడం నమస్తే మేడం. రాములు గారు, చూస్తున్నాం మీరు ఏదైతే తెలంగాణలో రైతులకు సంబంధించి రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అమలు చేయడం లేదు. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే వాటర్ సాగునీరు ఉందో ఆ సాగునీరు అందించలేకపోవడానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు. ప్యానల్ ఉన్న పెద్దలకు, మీకు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఒక ప్రతిపక్ష పార్టీగా మేము అనేది కాదు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ముందు డిసెంబర్ 9న మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు చేస్తామని ఇవన్నీ ఇచ్చిన మాట ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత వారు రాజకీయ కోణంలో రాజకీయంగా బిజీ అవుతూ, మరి వారి ఎంపీ ఎలక్షన్లో బిజీ అయ్యి, మరి ఇతర రైతులకు సంబంధించినటువంటి పంట పొలాల్లో వాటరే కానీ, మిగతా రైతులకు సంబంధించి రైతు బంధువే కానీ, మరి ఆసరా పింఛన్లే కానీ అనేకమైనటువంటి వృద్ధాప్య పింఛన్లు ఏమి ఇవ్వడం లేదు మేడం. ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏదో ఆ రోజు ప్రజలు ఇందిరమ్మ రాజ్యం మార్పు అంటే కన్ఫ్యూజ్ అయ్యి ఓటేశారు. కానీ ఈరోజు అదే ప్రజలు బాధపడుతున్నారు. నిన్న తొలి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, మరి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు నిన్న దేవరుప్పల మండలం కానీ, అదేవిధంగా సూర్యాపేటనే కానీ, అదేవిధంగా నల్గొండకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఏ విధంగా అయితే ఏడవడం, ఏ విధంగా అయితే వారు అలా గోస చెప్పుకోవడం మనం చూశాం మేడం. ఇది ఒక సత్యం ఇది. కాబట్టి ఇది ఏదో బురదల్లే ప్రయత్నం కాదు, ఎన్నికల కోసం చేసేటువంటి ప్రయత్నం కాదు, ఎన్నికల కోసం చేసిన యాత్ర కాదు. ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది 100 రోజుల్లోనే, మరి ఇంతమందుకు 9.5 సంవత్సరాలు లేనటువంటి కరువు అప్పుడు ఎప్పుడో చంద్రబాబు నాయుడు కాలంలో ఉండే. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గురువు గారు పాలించినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి కరువు ఉండే, నీళ్ళు లేకుండే, బోర్ల మీద ఆధారపడి బతుకుతుండే, బోర్లో నీళ్ళు లేకుండే. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ వచ్చింది. అంటే ఇది వచ్చినటువంటి కరువు కాదు, సహజంగా వచ్చిన కరువు కాదు, ఇది ప్రభుత్వం తెచ్చిన కరువు. ఇది పట్టించుకోకపోవడం, మరి నిర్లక్ష్యం చేయడం, మరి అనేక విధాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మనం చూస్తున్నాం మేడం, ఫోర్త్ ఎస్టేట్గా మీరు కావచ్చు, మరి ఇతర ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అందరూ చూస్తున్నారు. ఏ రోజు కూడా ఇప్పుడు ఇంతకుముందు 2014 కన్నా ముందు ఏ విధంగా అయితే కాంగ్రెస్ మంత్రులు ఉన్నారో, ఏ విధంగా అయితే పాలన ఉన్నదో అది ఇప్పుడు కనిపిస్తున్నది. ఎందుకంటే కాంగ్రెస్ వారికి ప్రజా సమస్యల మీద పట్టింపు ఉండదు. కాంగ్రెస్ వారికి మరి అనేక గ్రామాల మీద కానీ, పట్టణాల మీద కానీ పట్టలేనటువంటి పరిస్థితి అది ఈరోజు కనిపిస్తున్నది. కాబట్టి ఏదైతే వాళ్ళు 6 గంటలు కూడా పక్కకు పెట్టినట్టు పరిస్థితి. మరి 500 గ్యాస్ అన్నారు, ఎక్కడుంది మేడం? మరి 2,500 రూపాయలు మహిళా మనులకు ఇస్తామని ఎక్కడుంది మేడం? మరి కరెక్టేనండి. కాకపోతే ఈ రోజు మన టాపిక్ నీళ్లకు సంబంధించండి, తెలంగాణ ఇరిగేషన్ కి సంబంధించి అక్కడికే వస్తున్నాం. నీళ్లు లేకపోవడం కారణం ఏంటి? నీళ్లు అనేది పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే మరి వీరు కరెంటు విషయంలో కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఏదో మరి అక్కడ ఉన్నటువంటి మేడిపల్లికి సంబంధించింది, మేడిగడకు సంబంధించింది రిపేర్ చేస్తే అయిపోతుండే, దాన్ని నిర్లక్ష్యం చేయడం. అంటే 3 పిల్లర్స్, కేవలం 3 పిల్లర్సే కదా, దానివల్ల ఏమవుతుంది అంటారా మేడిగడ్డ విషయంలో? అంటే మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్టుగా ఈ 100 రోజుల్లో 100 టీఎంసీల నీటిని ఎత్తిపోసి రైతులకి నీరు నిజంగానే ఇవ్వచ్చు అంటారా? ఒక్కసారి కాంగ్రెస్ నుంచి కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం, వారేమంటారో చూద్దాం. అసలు వీలవుతుందా లేదా? లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనము వాటర్ అనేది అన్ని చెరువులను, అన్ని కుండలు నింపిన పరిస్థితి. ఇప్పుడు నీటి కుండల్లా నిండగా ఉన్నటువంటి పరిస్థితి. వేసవి కాలంలో కూడా మరి చెరువులు నిండగా ఉన్నటువంటి పరిస్థితి మీరు 9.5 సంవత్సరాలు చూశారు మీరు. ఈరోజు ఏమైతుంది మేడం? ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం కక్ష ధోరణి వల్ల బీఆర్ఎస్ పార్టీని బదలాం చేయాలని మరోసారి ఎంపీ ఎలక్షన్లో అధిక సీట్లు గెలుపొందాలనే నేపథ్యమే కానీ రైతు మీద ప్రేమ లేదు, రైతు మీద జాలి లేదు. మరి అంటే ఇవే మాటలు డిప్యూటీ సీఎం భట్టి కూడా అంటున్నారు కదా, భట్టి విక్రమార్క కూడా రైతుల మీద ప్రేమ అవన్నీ కాదు, కేవలం ఎలక్షన్ స్టంట్ ఇది బీఆర్ఎస్ అని చెప్పి వారు అంటున్నారు. మీరేమంటారు? అది కాదు మేడం, ఇప్పుడు వారు వాటర్ ఇస్తే ఆ మాట అన్నికి మాకు అవకాశం లేదు కదా. పంటలో కరెంటు
పుష్కలంగా ఇచ్చేస్తే మరి వారు నీరు ఇచ్చేస్తే ఈ మాట అన్నికే మాకు అవకాశం లేదు కదా. వాళ్ళు చేస్తున్నది ఎవరి కోసం, ఎందుకు ఇది మర్చారు, ఎందుకు వదిలేశారు? ఇప్పుడు యంత్రాంగం ఉంది, సీఎం గారు బిజీ ఉండొచ్చు, సీఎం గారు ఢిల్లీకి పోవచ్చు, సీఎం గారు ఆ ఎంపీ అభ్యర్థుల ఎన్నికల్లో దాంట్లో బిజీ ఉండొచ్చు, కానీ మిగతా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. అదేవిధంగా జిల్లా నుంచి నల్గొండ జిల్లాకి వెళ్ళి మరి మంత్రులు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు, రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ మంత్రి మరి కొమిటి రంగారెడ్డి గారు ఉన్నారు. మరి వీళ్ళు సమీక్ష చేసుకోవాలి. అంటే మీరు చూస్తున్నారు కదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వాళ్ళ కమిటీ ఏదైతే ఉందో అది ప్రస్తుతం అక్కడ పర్యటిస్తోంది, అక్కడ ఒక నివేదికను తయారు చేస్తుంది, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా. ఎంతసేపు మేడం నివేదిక తెచ్చుకోవడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి? నివేదిక తెచ్చుకోవడానికి ఎంతసేపు పడుతుంది? ఆల్రెడీ టెక్నికల్ ఆఫీసర్స్, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా వీళ్ళు అడిగితే కదా వాళ్ళు ఇచ్చేది. వీళ్ళు అడిగితే వాళ్ళు ఇస్తారు. వీరు దాని మీద దృష్టి పెట్టలేదా మేడం? 100 రోజులు దాటిపోయింది మేడం, 100 రోజులు దృష్టి పెట్టలేదు. వీళ్ళు ప్రభుత్వం అడిగితే కాదంటారా? ప్రభుత్వం నాకు ఇమీడియట్లీ కావాలి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నంత శ్రద్ధ ఇక ఎందుకు చూపించలేకపోతున్నారు మేడం? ఇవన్నీ ఉన్నాయండి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేమేమంటున్నామంటే రైతులకు నీళ్ళు ఇవ్వండి, రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు ఇవ్వండి, మరి రైతు బీమా ఇవ్వండి, వారు కాపాడండి, వారిని ఒక బిడ్డగా చూడండి, రైతే రాజుగా చూడండి. గతంలో చంద్రబాబు లాగా వ్యవసాయం దండుగా అనేటువంటి ధోరణిలో వద్దు. తెలంగాణ రాష్ట్రము ఈరోజు కోనసీమ లాగా ఉంది, పచ్చని పంటలు ఉన్నాయి. మా గురువు గారికి తెలుసు, దిలీప్ కుమార్ గారికి, వాళ్ళు వరంగల్ వస్తుంటది పోతుంటారు, ఎంత బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఎండిపోయినాయి, మొత్తం పంటలన్నీ ఎండిపోయినాయి మేడం. రైతులు చనిపోతున్నారు, 200 మంది చనిపోయారు. వాటి మీద కూడా మా ప్రజాస్వామ్యవాదులుగా మాట్లాడాలి కదా. రాజకీయాలు వేరు, ఎన్నికలు వేరు, ప్రజాక్షేత్రం వేరు. ఇప్పుడు ఎందుకు ఎండబెట్టడం ఎందుకు అనేది ఆలోచన మేడం. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రజలను పట్టించుకోండి, అదేవిధంగా రైతులు, ముఖ్యంగా రైతులను పట్టించుకోండి, నీటిని ఇవ్వండి, నీటి వనరులు పెంచండి, వ్యవసాయ రంగాన్ని పట్టించుకోండి అని దాని మీద బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అడుగుతుంది. రేపటి నాడు వీటిని ఇంకా నిర్లక్ష్యం చేస్తే ప్రజా పోరాటాలు తప్పదు. దాని తర్వాత గతంలో 2014 ముందు కాంగ్రెస్ మీద ఏ విధంగా అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, జేఏసీలుగా మేము ఏ విధంగా పోరాటం చేసినామో అదేవిధంగా రేపటి నాడు పోరాటం చేయాల్సి వస్తుంది. ప్రజల పక్షాన్ని నిలబడాల్సి వస్తుంది. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాల కోసం సాధించేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం మేడం. ఓకేనండి, ఒక్కసారి మరి కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. దిలీప్ కుమార్ గారు విన్నారు కదా, ప్రస్తుతం బీఆర్ఎస్ నేత మనకి ఇక్కడ ఉన్నారు, రాములు గారు ఏమన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇలా ప్రతి ఒక్కరూ కూడా 100 రోజుల్లో 100 టీఎంసీల నీటిని ఎత్తిపోసి తెలంగాణలో ప్రతి రైతుకి కూడా ఇరిగేషన్కి సంబంధించి సరఫరా చేయాల్సింది. సో అది ప్రభుత్వ వైఫల్యం, సహజంగా ఎండిపోయినవి కావు, ప్రభుత్వం ఎండగొట్టింది, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు నాకు ఇద్దరున్నారు బాణాలు సంధించేవారు. ఒక పక్క రాములు గారు ఉన్నారు, ఇంకో పక్క విజయ్ ఉన్నాడు. అట్లనే సార్, మా గురువు గారు రైతు పక్షపాతి, సరదాగా అంటున్నా. అయితే ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది 100 డేస్ సర్కార్. ఎప్పుడు వచ్చింది అధికారంలోకి? డిసెంబర్లో వచ్చింది. అప్పుడు ఏంటి? వింటర్. ఆ తర్వాత వచ్చింది ఏంటి? ఇంతవరకు రైనీ సీజన్ రాలే కదమ్మా. ఎక్కడ నీళ్లు ఓవర్ఫ్లో అయినాయి, ఎక్కడ ఒడిసి పట్టుకోవాలా, ఎక్కడ స్టోర్ చేసుకోవాలా, ఎక్కడ మిస్టేక్ జరిగింది? 100 డేస్ ఇస్ టూ షార్ట్ పీరియడ్. ఒకవేళ నీటి జలాశయాలు ఎండుకున్నా, లేదా భూ జలాలు తగ్గినా, గత 10 సంవత్సరాల్లో కానీ లేదా లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ప్రాబ్లంతో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అవుతాయి తప్ప 100 డేస్లో మిస్ మేనేజ్మెంట్కి స్కోపే లేదు అసలు. ఏమి వర్షం పడ్డదని ఎక్కడ ఆపాను, లేదా కాళేశ్వరంలో నీళ్లు ఎత్తిపోయాలంటే మేం కాదు కదా, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే డిజైనింగ్ లోపాలు ఉన్నాయన్నారు. దాన్ని ఏంటో అధ్యయనం చేయడానికి ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేశారు. ఆ కమిటీ నివేదిక వస్తే కానీ అర్థం కాదు. అది అట్లా ఉంచి 3 పిల్లలు గుంగినాయి ఏం కాదనుకొని మళ్ళీ నీళ్ళు నింపితే మొత్తం గుడ్డిపోయే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ మేము చేసినటువంటి అపరాధాలు కావు. ఒకవేళ 1 year చేసి 2 years చేసి మేము ఈ ప్రాబ్లమ్స్ తీసుకొస్తే ఇది సర్కారు కొనితీసినటువంటి సమస్యలు అనుకోవడానికి మనం ఆస్కారం ఉంటుంది, అంగీకరించవచ్చు. కానీ జస్ట్ 100 days లోపల ఏ విధమైన తప్పు చేసినట్టు అది ఎట్లా మాకు మీరు ఆపాదిస్తారో నాకైతే అర్థం కాదు. సరే, అదొక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే డెఫినెట్లీ అపోజిషన్కి రైట్ ఉంటుంది, క్రిటిసైజ్ చేయడానికి హక్కు ఉంటుంది,
రైతుల సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ అది మీరు ప్రజా వేదికగా మాట్లాడచ్చు, అసెంబ్లీ వేదిక కూడా మాట్లాడచ్చు. ఆయన అసెంబ్లీకి రాడా, మా పాత గురువు గారు అసెంబ్లీకి కూడా రాడా, అక్కడ మాట్లాడకుండా ప్రజలు పోయి మాట్లాడుతూ అంటాడు. పోయి తప్పేం లేదు, సమస్య ఉన్నప్పుడు పోవడంలో ఆయనకు హక్కు ఉంది. సీనియర్ మోస్ట్ లీడరు అని ఎందుకు పోయాడని మనం లేవు, పోతే తప్పు కూడా పట్టలేవు అని చెప్పిన మాటలు వినాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ మీరే చెప్పండి నాకు 200 రైతులు 200 మంది రైతులు నిజంగా ఆత్మహత్యలు చేసుకున్నారా అని అంటున్నారు కదండి, బీఆర్ఎస్ వారు అంటున్నారు కదా అలా అని. ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు మీడియా ఛానల్లో ఉన్నారు కదా, డైలీ వార్తల్లో రావాలి, లేకపోతే వీడియో ఛానల్లో కథనాల్లో రావాలి. ఎక్కడి నుంచో 2-3 చనిపోయారంటే అని అర్థం చేసుకోవచ్చు. కానీ 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారండి. ఆ మాజీ సీఎం గారంటే ఎట్లా మనం దాన్ని బిలీవ్ చేయగలుగుతాం చెప్పండి? మీ నోటీస్కి, మా నోటీస్కి, ప్రభుత్వ నోటీస్కి రాకుండా ఏ విధంగా 200 అలా నిలుస్తుందా? ఎవరు వాళ్ళు చనిపోయిన వాళ్ళు? ఇది కావాలని పొలిటికల్ మాటలు తప్ప మరొకటి కాదు. ఇంకొకటి, ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందున్నాయి. ఆ కారణం చేత ఆయన ఇష్యూ ఒకటి ఎదురుగా ఉన్నది కాబట్టి డ్రింకింగ్ వాటర్లో కాస్త క్రైస్తున్న మాట వాస్తవమే, రైతుల పొలాలు కూడా ఎండుతున్న మాట వాస్తవమే, కాదనడానికి వీల్లేదు. దానికి అవసరమైన చర్యలను కూడా ఇప్పుడు ఎన్నిసార్లు మాట్లాడినా ప్రతిపక్షం చేతిలో అధికారం ఉండదు, అధికారులు ఉండరు, డబ్బులు ఉండవు. బయట నుంచి అప్పు చేసుకునే అవకాశం అధికారంలో ఉన్న పార్టీకి ఉంటుంది తప్ప విమర్శ చేసేటువంటి ప్రతిపక్షానికి ఉండదు. ప్రతిపక్షం ఓన్లీ పాయింట్అవుట్ చేయగలుగుతుంది. అది మీరు తప్పు చేశారని చెప్పాలి, లేదా వారు అంటున్నారు కదండి, మీరే మీ వల్లే ఎండిపోయినవి ఏదైనా కానీ రైతుల పొలాలు కావచ్చు ఏవైనా కానీ నీరు ఇవ్వలేకపోవడం మీ వైఫల్యం. సో మీరు అట్లీస్ట్ వెళ్ళారా అని అడుగుతున్నారండి. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ ఏజ్ లో ఈ వయసులో ప్రతిపక్ష నేత వెళ్ళందరినీ పరామర్శిస్తున్నారు, మీరేం చేశారు, కనీసం వెళ్ళి పరామర్శించారా మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు అంటున్నారు. అది కాదండి, అధికారంలో ఉన్న వాళ్ళకు నిరంతరంగా మానిటర్ చేసే ఆస్కారం అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిపక్షాలకు విమర్శ చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప సొల్యూషన్ చెప్పలేరు. వాళ్ళ డబ్బులు ఉండవు, అప్పు తెచ్చుకుందామని వాడు అప్పు కూడా ఇవ్వడు. ఎందుకంటే ప్రభుత్వానికి ఇచ్చిన పద్ధతులు ఇవ్వలేడు కదా. దాన్ని ఇప్పుడు మీరు బట్టి మీరు కోట్ చేశారు. అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోట్ చేశారు. వాళ్ళు ఏ విధమైన రివ్యూలు చేయకుండా, ఏ విధమైనటువంటి అధికారులతో సమీక్షలు చేయకుండా, వాస్తవ పరిస్థితులు అంచనా వేయకుండానే ఈ మాటలు మాట్లాడుతున్నారా? ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు 100 days లో మీరు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నాను. అది టూ షార్ట్ ఎ పీరియడ్ టు బ్లేమ్ అస్. ఒకవేళ అట్లాంటి తప్పులు జరిగితే క్యూములేటివ్ ఎఫెక్ట్ అయి ఉంటుంది. అది నీళ్ల లోపల ఉన్నటువంటి తప్పులు క్యూములేటివ్ ఎఫెక్ట్, దాని రిజల్ట్ ఈ రోజు ఉంటే ఉండొచ్చు. కానీ మేమైతే కాళేశ్వరాన్ని మేమే తవ్వే కుంగదీయలే కదమ్మా, కాదంటే అవే కుంగినాయి. అది మీ కళ్ళెదురుగా మీరు అధికారంలో రాకముందు ఓట్లు వేసే సమయంలో కర్ణుడి రథం కుంగినట్టు కుంగితే దాని ఇంపాక్ట్ కూడా మీ మీద పడ్డది. అది మాకు కూడా తెలియదు, మేము దాన్ని కమిటీ చేసాం. దాని రిపోర్ట్ వస్తే మాకు అర్థమవుతుంది. టెక్నికల్ ఫాల్టా, ఇంకో ఫాల్టా, ఎవరి ఫాల్టా, ఇంజనీరింగ్ ఫాల్టా, లేదా సూపర్వైజేషన్ ఫాల్టా మాకు తెలియదు. సో ఏదేమైనా దాన్ని ఈరోజు పూర్తి కెపాసిటీలో నీళ్లు లిఫ్ట్ చేసి వాడుకునే పరిస్థితి కూడా లేదు. ఎస్, కేసీఆర్ గారు అన్నట్టు గతంలో డెడ్ స్టోరేజ్ నుంచి కూడా మేము నీరు పంపు చేసామని అన్నారు. నిన్న మొన్న కూడా గొడవ అయింది. అది నల్గొండలో క్రాప్కు నీళ్ళు ఇవ్వకుండా ఖమ్మానికి పాలేరుకు నీళ్ళు ఎట్లా తరలించుకుపోతారని ఒక ఇష్టం వచ్చింది. నేను మంత్రి గారిని అడిగిన, కుమార్ గారిని, ఎట్లా సార్ మీరు ఖమ్మానికి ఎట్లా తీసుకుపోతారు, నల్గొండలో పంటలు ఎండిపోతున్నాయని రైతులు గొగ్గోలు పెడుతున్నారు, ఇట్లాంటి డిబేట్లో మన వాళ్ళు పాయింట్అవుట్ చేస్తే నేను తర్వాత బయటకు పోయి మాడితే ఆయన నాకు చెప్పిన విషయం, ఆ నల్గొండ జిల్లాకి నేను ఇన్ఛార్జ్ మంత్రినండి, నల్గొండ ప్రజల రైతుల అవసరాలు తీర్చకుండా నేను ఎందుకు పట్టుకుపోతా? అక్కడ ఉన్న ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. ఇది మేము సాగునీటి కోసం తీసుకోలేదు, డ్రింకింగ్ వాటర్ కోసం తీసుకుపోయినాం అనేటువంటి పరిస్థితి. ఇట్లాంటి దాన్ని ఓవర్కమ్ కావాలంటే సమయం పడుతుంది. మేము అన్ప్రిపేర్డ్గా ఉండి జలాశయాల్లో నీళ్లు వదిలేసి లేకపోతే కాళేశ్వరాన్ని లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా మేము చేయకుండా ఊరుకొని ఎట్లా పాసిబుల్? అది లిఫ్ట్ చేసి కూలిపోతుంది కదా. అక్కడ ఎక్స్పర్ట్స్ చెప్పేటుంటుంది. ఇంజనీరింగ్ వాళ్ళకంటే మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉందా? గతంలో టెక్నికల్ డిఫెక్ట్స్ జరిగాయి, డిజైనింగ్ లోపాలు జరిగాయని ఒక పక్కవాడు మొత్తుకుంటుంటే అవునో కాదో తెలుసుకునే పరిస్థితులు మేము ఉన్నాం తప్ప అది అట్లాగే కుంగిపోయినాక వాటర్ లిఫ్ట్ చేసి మళ్ళీ ఈ జలాశయం ఆ జలాశయం నింపేటువంటి పరిస్థితి లేదు కదా అంటున్నా నేను. సో ఇది మేము ఓవర్కమ్ అవుతాం ఖచ్చితంగా. గవర్నమెంట్ అనేది ప్రిపేర్డ్గా ఉంది, సమీక్ష నిర్వహిస్తుంది, మంత్రులకు డెఫినెట్లీ ఆ సమర్థత ఉంది. గతంలో సుదీర్ఘకాలం బట్టి గారు, ఉత్తమ్ గారు మంత్రులుగా పనిచేసిన అనుభవం కూడా వాళ్ళకు ఉంది. అపార్ట్ ఫ్రమ్ పార్టీ లీడర్స్, దే ఆల్సో పెర్ఫార్మ్డ్ యాజ్ మినిస్టర్స్. సో ఇవన్నీ కూడా ఎవరు కూడా జస్ట్ లైక్ దట్ 100 days లో మీరు మమ్మల్ని కరువుకు ప్రతిదానికి అయిన దానికి కాని దానికి 20,000 మంది ఎక్కడ ఆత్మహత్యలు అండి? అది ఉత్త ఫిగర్స్ తీసుకొచ్చి మా మేడం మీద చూడడం అనేది. ఎవరైతే ఇలా ఆత్మహత్యలు చేసుకుని ఉన్నారో లేదంటే ఏదైతే నష్టం జరిగిందో వాళ్ళకి ఒక 25,000 ఎకరాకి, ఒక్కో రైతుకి ఒక్కో ఎకరాకి 25,000 నష్టపరిహారం ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. ఏమంటారు? మీరు అన్నట్టు అంచనా అనేది అధికారులు వేస్తున్నారు. నిజంగా అటువంటి పంట నష్టం జరిగితే ఇస్తారు. వీళ్ళు గతంలో ఇచ్చారా? 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తా అన్నారు రైతులకు. ఆ పరిహారం అందిందండి?
అది అందకపోవడం వల్ల చాలా మంది వీళ్ళకి వ్యతిరేకంగా ఓటేశారు. 10,000 ప్రకటించి సీఎంఏ ఇంకా మాజీ సీఎం గారు చెప్పిన మాట, మనం 150 కోట్లు ఇచ్చినామా, 300 కోట్లు ఇచ్చినామా, 300 ఇచ్చినట్లు అన్నాడు ఆయన. 300 crores 10,000 crores రిక్వైర్మెంట్ ఉంటే రైతుల కాంపెన్సేషన్ కి 300 కోట్లతో సరిపెట్టే ప్రయత్నం చేయడం వల్ల అది బూమెరాంగ్ అయిన విషయం నిజమే కదా. ఆ రైతులు మీకు వ్యతిరేకంగా ఓటేసినటువంటి సందర్భం మనమే కళ్ళతో చూసాం కదా. అదే పద్ధతిలో ఇక్కడ సిటీలో వరదలు వస్తే ఇంటింటికి మేము 10,000 ఇస్తామని ప్రకటించారు. ఎలక్షన్ కూడటం వచ్చిన తర్వాత ఇస్తామన్నారు. నోట్ల కట్టలు పట్టుకొని పోయి ఇంటింట్లో నాయకులు మంచి సగం మంచారో పూర్తిగా మంచారో పెద్ద గొడవలేని ఒకళ్ళ మీద ఒకళ్ళు పిటిషన్స్ పెట్టుకున్నారు. అందరికీ ఆ పైసలు అందలేదు. అది కూడా ఇక్కడ ఫ్లడ్స్ వస్తే సిటీలో ఫ్లడ్స్ వరంగల్లో ఇక్కడ ఫ్లడ్స్ వచ్చే సందర్భంలో వాళ్ళు ఇచ్చిన వాగ్దానం 10,000 ఎవరికి నేను అనుకుంటే 10% కూడా అందలేదు. ఇవన్నీ మిస్టేక్స్ చేసి దానివల్ల ఫలితం ఈరోజు అనుభవిస్తున్న మీరు 100 రోజులే బయటికి రావడం ఏంటంటారు. రండి, తప్పేం లేదు. ఆయనకు హక్కు ఉంది. ఆయన ప్రతిపక్ష నేత, మాట్లాడచ్చు, సరే మమ్మల్ని సరి చేయొచ్చు, మాకు సూచనలు కూడా ఇవ్వచ్చు. కానీ ఆయన అన్నాడు నిజంగా కరెంట్ కొరత అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, భాగ్యం ఆ మాత్రం తెలియలేదండి. ఆయనే చెప్తున్నాడు ఆయనే అంటున్నారు కదా, విద్యుత్ కొరత ఉంటే, నీటి సమస్య ఉంటే మిషన్ కాకతీయ యూజ్ చేసుకోవచ్చు కదా అని అడుగుతున్నారు. ఒక్క నిమిషం, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఒక్క నిమిషం. ఆయన తన సొంత మాటల్లో మాజీ సీఎం ఏమన్నా అంటే, గతంలో తెలంగాణను కనెక్ట్ చేసినటువంటి గ్రిడే లేదు, ఆ గ్రిడ్ మేమే వేసాం. నెక్స్ట్ మా పరిపాలన సందర్భంలో 3 రకాల గ్రిడ్స్ ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ఈరోజు అనుసంధానించబడ్డాయి. దాని కారణం చేత ఎక్కడి నుంచి ఏ కారణం నుంచి కంట్రీలో కరెంట్ కావాలన్నా తీసుకొచ్చే అవకాశం ఏర్పడ్డది. మీరు తెచ్చుకోండి అంటున్నాడు. పవర్ కట్ ఎందుకు అంటున్నాడు? అంత తెలివి తక్కువగా మేము పవర్ కట్ చూస్తున్నామా? మీరు చెప్పండి, మీ ఆఫీస్లో ఎన్నిసార్లు కరెంట్ కట్ అయింది? ఖచ్చితంగా కొనుక్కొస్తామండి. నిజంగా కూడా పక్క రాష్ట్రం నుంచి కొనుక్కురావాలన్నా, ఇంకో ఏజెన్సీ నుంచి కొనుక్కురావాలన్నా ఇప్పటికిప్పుడు పేమెంట్ కూడా అవసరం లేదు. ఈ రోజు మీరు 4 నెలల కోసం అరేంజ్మెంట్ చేసుకుని ఆ 4 నెలల తర్వాత ఇస్తాము, 6 నెలల తర్వాత అప్పిస్తామని అప్పియరా బాబంటే ఇచ్చేటువంటి అవకాశం ఉంటే, మేము పవర్ కట్లు పెట్టి రేపు పార్లమెంట్ ఓట్లు వస్తుంటే అడగడానికి పోయేటప్పుడు పవర్ కట్లు పెట్టి మేము కళ్ళు మూసుకొని పడుకుంటామండి. ఇది పూర్తిగా అనాలోచితం, ఊహాజనితమైనటువంటి అభియోగమే తప్ప పవర్ కట్ అనేది లేనే లేదు. నాణ్యమైన కరెంటు వాళ్ళు కూడా వేయలేదు కదండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాగుల సాక్షిగా మీరు 24 hours ఇచ్చారన్నారు, ఇవ్వలేదు. సో ప్రస్తుతం మనం డిస్కస్ చేసినటువంటి పాయింట్ తెలంగాణ ఇరిగేషన్ కి సంబంధించి నీటి సప్లై, నీటి కొరత, ఇది ఈరోజు మన టాపిక్. ఒక్కసారి నర్రా విజయ్ గారు అనలిస్ట్ వారేమంటారో చూద్దాం. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. అంటే మీరు చూస్తున్నారు, ఏవైతే ఇప్పుడున్నటువంటి ఇరిగేషన్ కి సంబంధించి, నీటి సరఫరాకు సంబంధించి ఉన్నటువంటి సమస్య అంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే తలెత్తిందని బీఆర్ఎస్ అంటోంది. ఒక అనలిస్ట్ గా మీరే ఉంటారు. వాస్తవానికి ఉన్నటువంటి నీటి వనరులు, ఉన్నటువంటి వాతావరణ శాఖ మనకి ఇచ్చినటువంటి రిపోర్టు కానీ, IMD ప్రకారం కానీ వర్షపాత శాతం ఎక్కువగానే ఉంది తెలంగాణలో. అయితే గోదావరి పరివాహక ప్రాంతము, కృష్ణా పరివాహక ప్రాంతం, ఈ రెండిట్లలో ప్రభుత్వ చిత్తశుద్ధి మాత్రం ప్రశ్నించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమాత్రం ఉపయోగపడింది అనే విషయంలో మనం కొన్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. గోదావరి పరివాహక ప్రాంతంలో నీళ్లున్నాయి. నీళ్లున్నటువంటి దాంట్లో ఉన్న కాళేశ్వరంకి కుంగిపోయినటువంటిది అని అంటున్నారు వీళ్ళు. దానికంటే పైన అన్నారంలో ఉన్న నీళ్లను కూడా సముద్రంలో కలిపారండి. అన్నారంలో ఉన్న నీళ్లను ఎత్తిపోస్తే, ఎల్లంపల్లి వరకు ఎత్తిపోస్తే ఇంకా ఇది నీళ్ళకు ఇబ్బంది ఉండకపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుండే. ప్లస్ సమ్మర్ లో కూడా కాళేశ్వరం యొక్క ప్రధాన ఉద్దేశం కట్టింది కరువు ఉన్న సమయంలో తెలంగాణకి అసలు కరువు ఉండదు అనే విషయం. మీరు ఇప్పటికి కూడా ప్రతి ఎండాకాలం ఈ టైంలో కూడా 4,000-5,000 క్యూసెక్ల నీళ్లు కాళేశ్వరం నుంచి పోతుంటది. దాన్ని కుంగినటువంటి దగ్గర ఏం చేయకున్నా ఒకటే, కొంచెం దానిపైన కొంచెం మట్టి కట్ట వేసుకున్నా నీళ్ళని ఎత్తిపోసుకోవచ్చు, అదొకటి చేసుకోవచ్చు. ప్లస్ వీళ్ళు 100 రోజుల గడువు పెట్టుకున్నారు కదా. ఉన్న ప్రభుత్వం రాగానే అన్నిటికీ 100 రోజుల గడువు పెట్టుకున్నారు. ఉన్న వ్యవసాయం నాట్లు పడినాయి. అటువంటి సమయంలో నెక్స్ట్ వర్షపాతం వీళ్ళకి అంచనా, నీళ్ళు లేవు, గోదావరిలో లేదు, అదేవిధంగా కృష్ణా పరివాహక ప్రాంతాల నీళ్ళు అంటే నిరంతరం సమీక్ష చేసి దానికి సంబంధించినటువంటి నీళ్లను కనుక ఎత్తిపోసినట్లయితే ఇప్పుడు ఇబ్బంది రాకపోతుంది. అంటే ఆ సమీక్ష చేయడానికే కదండి, ఆ సమీక్ష చేయడానికే కదా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక కమిటీని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తర్వాత వచ్చింది. అంతకు ముందే వీళ్ళు కాళేశ్వరం దగ్గర ఇక్కడ నుంచి తీసుకుపోయి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టినప్పుడు బాంబే నుంచి ఒక టీంని తీసుకొచ్చి ఈ 2 పిల్లర్లను తొలగించడానికి డైమండ్ కట్ వస్తుంది సామానంతా తీసుకొచ్చారు, దాన్ని కట్టలేశారు, మొత్తం రిపేర్ స్టార్ట్ అవ్వబోతున్నటువంటి సమయంలో అరే ఇప్పుడే రిపేర్ చేసి కడితే మనకి ఇంకా రాజకీయంగా ఉపయోగం ఉండదు అనే ఒక
అంచనాతోటి అసెంబ్లీ సెషన్ లో ఒకటి పెట్టి ఇవన్నీ చేసేసి డైమండ్ కట్ అని అనౌన్స్ చేశారు. డైమండ్ కట్ అన్ని తీసుకొస్తున్నాం బాంబే నుంచి, డైమండ్ కట్ తీసేసి మేము ఈ వచ్చే వర్షాకాలం వరకు మొత్తం ఫినిష్ చేసి అందిస్తామని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, అదేవిధంగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, వీళ్ళందరి సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పడం జరిగింది అధికారులు. ఆ రోజు జరిగినటువంటి దాంట్లో అరే వర్షాకాలం వరకు మనం పని పూర్తి చేస్తే ఇక మనకేం లాభం రాజకీయంగా అనేది తర్వాత ఆలోచించారు. ఆలోచించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అసలు నేషనల్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నేతృత్వంలో ఉన్న ఏ సంస్థను కూడా కేంద్రంలో రాహుల్ గాంధీ విశ్వసించట్లేదు. వీళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఇవ్వడం ఏంటండి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇంతవరకు ఏదైనా రిపోర్ట్లు ఇచ్చిందా? ఇంతవరకు వాళ్ళు చేసినటువంటి దాంట్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్కడైనా ఏదైనా బ్రిడ్జిలు కొన్నా ఏది కొన్నా పోయి రిపోర్ట్ ఇస్తామని 2-3 సంవత్సరాలు అయినా అనేక బ్రిడ్జిలకు సంబంధించినటువంటి దాంట్లో రిపోర్ట్లు ఇయ్యనటువంటి సిచ్యువేషన్. వీళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీకి ఇప్పుడు లేట్ గా అప్పగించారు. సరే వాళ్ళు అప్పగించారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఆ ఇన్వెస్టిగేషన్ కు నీళ్ళు ఎత్తిపోయడానికి సంబంధమే లేదు. మీరు అన్నారంలో నీళ్లు ఎందుకు సముద్రంలో కలిపారండి? దాన్ని ఒక రోజులో ఖాళీ చేసే బదులు 3 రోజులు 4 రోజులలో అందులో ఉన్న టీఎంసీలు రోజు 2 టీఎంసీలు ఎత్తిపోసినా ఎల్లంపల్లికి వస్తాయి. అన్నారంలో కూడా కొంత డ్యామేజ్ ఉందని అంటున్నారు కదా. అన్నారంలో భవిష్యత్తులో డ్యామేజ్ వస్తాయి. ఓన్లీ పొక్కలు పడ్డదని ఇలా ఒక చెప్పిరని చెప్పి అర్జెంట్ గా గేట్లు తెరిచి నీళ్ళని కాల్ చేయించారు. అది అర్జెంట్ గా నీళ్లు కాల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ నీళ్ళని ఎత్తిపోస్తే ఉపయోగపడుతుండేది. మరి ఈ రోజు నిన్న తొలి ముఖ్యమంత్రి గారు నిన్న పర్యటన చేసిన తర్వాత ఈ రోజు నీళ్ళు ఎట్లా వదులుతున్నారండి? నిన్న తుంగతుర్తికి పోతున్నారంటే కొన్ని నీళ్ళు ఎట్లా వదిలిరండి? కొన్ని అంటే ఉద్దేశపూర్వకంగా చేసిరు అనేది ఒకటి గోదావరి పరివాహక ప్రాంతం అర్థమవుతుంది. ఇక కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించిన చూసినట్లయితే కృష్ణాలో గత ఈ 8 సంవత్సరాలలో 1-2 సంవత్సరాలు నీళ్లు రానటువంటిది కూడా ఉన్నది. నీళ్లు రానటువంటి సమయంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే నాగార్జున సాగర్ లో 508 అడుగులు ఉన్నా గానీ నీళ్లు డ్రింకింగ్ వాటర్ పేరుతోటి లేదా కరెంట్ ఉత్పత్తి పేరుతోటి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రాకు నీళ్లు వదలకుండా ఏం లేదు. తెలంగాణ రైతాంగం పంటలు ఎండొద్దనే నేపథ్యంతో నీళ్లని మనకు రైతాంగానికి ఇవ్వడం జరిగింది. ఇప్పటికి ఈ రోజు నాగార్జున సాగర్ లో 513 అడుగుల వద్ద ఉన్నాయి నీళ్లు. 580 దాకా పోలేదు. ఇంకా 513 అడుగుల వద్ద నీళ్లున్నా వీళ్ళు నీళ్లు తీసుకోలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకు? వీళ్ళు ఎంతసేపటికి వచ్చిన కాడి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు 100 రోజులు అన్నిటికి గడువు పెట్టుకున్నటువంటి దాంట్లో దాదాపు 25 రోజులు అండి. 25 రోజులు రాష్ట్రంలో లేరు. ఢిల్లీకి ఇన్ని రోజులు పోయిండు, స్విట్జర్లాండ్కి ఒక వారం రోజులు పోయిండు. 100 రోజుల పరిపాలనలో 25 రోజులు రాష్ట్రంలో లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మిగతా అంశాలు రాగానే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది, మొత్తం ఇప్పుడు రాజకీయ వాతావరణమే. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఒక ప్రభుత్వం రాగానే కొత్తగా వచ్చినటువంటి 100 రోజులు గడువు పెట్టుకున్నాము, నీళ్ళేంది, వరికి సంబంధించినటువంటిది బాగా వేశారు, కరువు వర్షాలు పడకపోయినప్పటికీ దీనిలో ఎట్లా అందించాలి అనే అంశం మీద ఎప్పుడు ఎక్కడ రివ్యూ పెట్టలేదు. ఆ రకంగా మళ్ళీ సార్ కరెంట్ వస్తుంది అంటే మరి మోటార్లు ఎందుకు గాలిపోతున్నాయండి? ట్రాన్స్ఫారాలు ఎందుకు గాలిపోతున్నాయి? రెగ్యులర్ గా అంతకుముందు కావాలన్నటువంటి మోటార్లు, అంతకుముందు కావాలన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు ఇప్పుడు ఎందుకు కాలుతున్నాయి? మరి అదే అర్థమవుతుంది. కరెంట్ రెగ్యులర్ గా ఇస్తున్నాము అంటే వరికి సంబంధించినటువంటి ఇది ఒక నిర్లక్ష్యంగా అనిపించింది. ఎంతసేపటికి ఒక రాజకీయం చుట్టూ, ఓ రాజకీయ వాతావరణం చుట్టే చర్చ జరిగే విధంగా ఈ కొత్త ప్రభుత్వం చేస్తుంది తప్ప. అదే భట్టి కూడా అదే అంటున్నారు, ఇదంతా రాజకీయ వాతావరణంలో కనిపిస్తోంది. కేవలం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇలాంటి కామెంట్స్ అన్ని చేస్తున్నారు. కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు అని. వాళ్ళు వాళ్ళు రాజకీయంగా వాళ్ళు వెళ్ళిపోతారు అనే దాంతో మరి వీళ్ళు చేస్తున్నప్పుడు మరి నీళ్ళు ఇస్తే అయిపోద్ది కదా. నీళ్ళు ఇచ్చి సార్ నీళ్ళు ఇచ్చినా రాజకీయంగా మీరు అన్న నుంచి తీసుకున్నా ఏదైనా నీళ్ళు ఇచ్చైతే ఈ మాట మూపియచ్చుగా. వాస్తవం ఇందాక అన్నట్టు నీళ్ళు ఉన్న నీళ్ళని మరి ఈ రోజు కాళేశ్వరంలో ఎందుకు నీళ్లు పంపు చేస్తున్నారు? నిన్న నుంచి ఎందుకు స్టార్ట్ చేసిరు? మరి ఎల్లంపల్లి నుంచి అంతకుముందు ఎందుకు లేదు? ఉన్న నీళ్ళని సముద్రంలోకి ఎందుకు వదిలిరు? అది కావాలని కదా. సముద్రంలో ఎవరైనా ఈ టైంలో కరువు వస్తుందని కూడా అంచనా ఉండి కూడా ఎవరైనా సముద్రంలోకి నీళ్లు వదులుకుంటారండి? ఎంత తెలివి తక్కువ వ్యవహారం అది. సముద్రంలోకి నీళ్లు వదులుకోవడం అంటే అది ఇంటెన్షనల్లీ చేసినటువంటి నేరం కిందనే వస్తుంది.
అది సముద్రం ఈ టైంలో సముద్రంలోకి నీళ్లు వదలడం అంటే అది ఇంటెన్షనల్లీ వీళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టడానిక, రాజకీయంగా ఇబ్బంది పెట్టడానిక, ఇంకేమనుకోవాలి? అన్నారం నుంచి నీళ్ళు ఎత్తిపోయి ఒకరోజు అన్నారం బ్యారేజ్ ఖాళీ చేసే బదులు 3 రోజులలో ఖాళీ అవుతుంది, 2 రోజులలో ఖాళీ అవుతుంది, లేదా 4 రోజులు పడుతుంది. ఆ మేరకు నీళ్లు తగ్గుతూనే ఉంటాయి కదా. ఆ రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి నీళ్లు లేకుండా చేసేసి నీకు ఇట్లనే ఉంటే మే వరకు ఇంకా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇట్లాంటిది కృష్ణా పరివాహక ప్రాంతంలో కానీ ఇంకా కొద్ది రోజులు ఏం చేశారు, ఏదో మేము సమీక్ష చేసినామని మహారాష్ట్ర నుంచి ఏదో బ్యారేజ్ నుంచి మేము కొంటున్నాం కర్ణాటకతో మాట్లాడుతున్నాం అన్నారు. మహారాష్ట్ర నుంచి నీళ్లు కొనలేదు, ఇన్ని టీఎంసీలు కర్ణాటక నుంచి కొనలేదు. అరే ఉన్న కేఆర్ఎంబికి అప్పగించారు. ఇప్పుడు కేఆర్ఎంబి మీద కూడా గట్టి ఇప్పుడు అదే ఆంధ్రాకు పోయినాయండి నీళ్లు. ఆంధ్రాకు కుప్పం దాకా మేము నీళ్ళు వచ్చినాయి, కృష్ణా నీళ్ళు వచ్చినాయి అని వాళ్ళు ఎలక్షన్ ప్రచారంలో చెప్పుకుంటారు. ఎట్టొచ్చినాయి కుప్పం వరకు నీళ్ళు? ఎట్లా పోయినాయి కృష్ణా నీళ్లు? గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిందే ఇదంతా అని చెప్పి వారు అంటున్నారు కదా. సో అప్పట్లో వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏమైనా జరిగితే పొలాలు ఎండిపోవాలి కదండి. పొలాలు ఎండిపోయినాయి అని కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు మీరు కుప్పం దాకా నీళ్ళు ఎలా వెళ్ళాయి అంటున్నారు కదా. గత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలోనే ఇప్పుడు కుప్పం దాకా నీళ్ళు అవడానికి కారణం వాళ్ళే అని అంటున్నారు కదా. బీఆర్ఎస్ ఇప్పుడు కుప్పం దాకా వెళ్ళడానికి ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు అసలు దారి పడింది వాళ్ళ గవర్నమెంట్ లో అంటున్నారు కదండి. ఇలాంటి కామెంట్స్ మీరు వినలా? ఇప్పుడు మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాము? 513 అడుగులు ఉన్న దగ్గర కూడా వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, మనం ఎందుకు తీసుకోవట్లేము? పాలేరు దగ్గరికి డ్రింకింగ్ వాటర్ పేరుతోట పాలేరు తీసుకుపోయి నీళ్లు రైతులే పాల్గొట్టుకున్నారు. పాలేరు దగ్గర రైతులు పోయి పాల్గొట్టుకొని నీళ్లు విడుదల చేసుకున్నారండి. పాలేరు ప్రాజెక్టు దగ్గర రైతులే పోయి గేట్లు పగలగొట్టుకొని ఓపెన్ చేసుకొని నీళ్లు తీసుకుపోయారు. ఇప్పుడు ఆ నీళ్లు తక్కువైనందుకు డ్రింకింగ్ వాటర్ పేరుతోటి తీసుకోబోతున్నారు. మళ్ళీ ఇది నల్గొండ వాళ్ళకి ఎండబెట్టి తీసుకోబోతున్నారంటే ఏంది? పేరుకు డ్రింకింగ్ వాటర్. మన పాలేరు దగ్గర వీళ్ళే గేట్లు పగలగొట్టుకొని రైతులు కాల్ చేసిర్రు ఖమ్మం రైతులకి. ఇక్కడ నల్గొండ రైతులకేమో ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ అని పేరు చెప్పి డ్రింకింగ్ వాటర్ కోసం అండి అందుకే తీసుకోబోతున్నారు. నల్గొండ వాళ్ళు ఎండబెట్టిరు. ఈ అన్ని ఏంటంటే ఇంత ఘోరమైన తప్పిదాలు నల్గొండ వాళ్ళకు కూడా ఉండాలి. ఆడ తుమ్మల నాగేశ్వరరావు అంటే ఇక్కడ పవర్ కి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. చూశారు కదా, బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి పవర్ గ్రిడ్స్ లేవు, అయ్యే గతంలో కాంగ్రెస్ వేసినటువంటివే, కొత్తగా వీళ్ళు చేసింది ఏమీ లేదు అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. మరి కొత్తగా చేసినవి లేకపోతే 2014కు ముందు ఎందుకు 24 గంటల కరెంట్ రాలేదు? తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చినాకనే 24 గంటల కరెంట్ రైతాంగానికి అందింది. ప్రొడక్షన్ ఎందుకు పెరిగింది? ఇవాళ చూసినాం కదా, కేంద్ర ప్రభుత్వమే ఈ రోజు ఒకటి విడుదల చేసింది తలసరి ఆదాయం ఎంత పెరిగింది అనేది. తలసరి ఆదాయం పెద్ద రాష్ట్రాలలో తెలంగాణనే నెంబర్ 1 ఉన్నది. మరి ఎందుకు ఉన్నది? మరి 2014 ముందు ఎందుకు లేదు ఇదంతా? 2014 తర్వాతనే ఇదంతా ఎందుకు అయింది? మరి అప్పుడు కూడా హైదరాబాద్ లో 6 గంటలు కోత 2014లో పెద్ద అదే అయింది. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే పెద్ద ఆందోళన జరిగినాయి. హైదరాబాద్ లో 6 గంటలు కరెంట్ కోత ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నదండి. ఇప్పుడైనా ఇప్పుడు వచ్చినాక రోజు పొద్దుపాటు హైదరాబాద్ లో కొద్ది రోజులు పోయింది ఉన్నది. ఇప్పుడు కూడా అప్పుడు పోతుంది వస్తుంది. ఈ క్వాలిటీ పవర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇంట్లో కూడా ఇంకా వివక్షత జరుగుతుంది తెలుసా? ఎంత వివక్షత జరుగుతుంది అంటే కరెంట్ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలోనేమో మంత్రులు బలంగా ఉన్న కాడ కొంచెం గట్టిగా మాట్లాడినటువంటి జిల్లాలకేమో కరెంట్ కొంచెం ఎక్కువ ఇస్తున్నారు. కొన్ని జిల్లాలలోనేమో కరెంట్ అసలు రావట్లేదు. ఇదంతా ఏంది? పైరవీలు చేసుకుంటున్నాడు. ఆ మంత్రి ఆ ఎమ్మెల్యేనో గట్టిగుండి ఫోన్ చేసినప్పుడేమో వాళ్ళకి ఇస్తున్నారు, మిగతా చోట ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ సేమ్ ఈ నీళ్ళ టైపులనే తుమ్మల నాగేశ్వరరావు డామినేషన్ అయిపోయింది. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నీళ్ళు తీసుకోండి. మన ఎందుకు తెలివిగా ముందుగానే పాలేరులా ఈయన నీళ్లు వదిలిపెడితే బాగుండదని రైతులతోటే కావాలని పలగొట్టించి నీళ్లు విడుదల చేసి ఆ నీళ్ళు తక్కువైనాయండి. డ్రింకింగ్ వాటర్ లేదని ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కోసం సాగర్ నుంచి తీసుకోబోతున్నారు. నల్గొండ వాళ్ళకి ఎండబెట్టి. ఇది తెలివి కాదు. నల్గొండలోకి ఏమైంది? నల్గొండలో ఇరిగేషన్ మినిస్టరే ఉన్నాడు, ఇరిగేషన్ మినిస్టర్ వదిలేసిండు. ఇది ఎంత వివక్షత! ఈ కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ వారితో మాట్లాడదాం. దిలీప్ కుమార్ గారు జిల్లాకు వివక్షత అయిపోయింది. ఇప్పుడు విజయ్ గారు ఒక్క నిమిషం అండి, దిలీప్ కుమార్ గారితో కూడా మాట్లాడదాం. దిలీప్ కుమార్ గారు, కేవలం మీ వైఫల్యమే ఇది. ఇప్పుడు పవర్ కట్ కావచ్చు, నీటి కొరత కావచ్చు వ్యవసాయానికి, ఇదంతా కూడా మీ వైఫల్యమే అని అంటున్నారండి. నేను ఇంతకుముందు అడిగా విజయ్, దానికి సమాధానం చెప్పలే. 100 days లోపల మీ తప్పు చేయడానికి ఆస్కారం ఎక్కడిది, అవకాశం ఎక్కడిదని అడిగా. ఒకటి, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇది సేఫ్ లేదన్న తర్వాత
ఆ వాటర్ను వారే చెప్పిన ప్రకారంగా ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది. మీరే అడిగారు, అక్కడ కూడా వాటర్ డ్యామ్ సేఫ్టీ సరిగా లేదట. ఆ కారణం చేతనే కుంగిపోయిన దగ్గరే కాకుండా ఈవెన్ అన్నారం బ్యారేజ్ దగ్గర కూడా డ్యామేజ్ డిజైన్ సేఫ్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే కారణం చేత అది ఏం ప్రాబ్లం అవుతుందో అని ఖాళీ చేయాల్సిన అవసరం వచ్చిందని మీరే అడుగుతుంది. సో ఈయన ఏమంటున్నానంటే ఇది కాకుండా పవర్ కట్స్ అనేది మీనింగ్ లెస్. నేనే చెప్తున్నా 3 గ్రిడ్లు ఉన్నాయి, కొత్తగా వేసుకున్నాం, కావాలంటే అక్కడి నుంచి పట్టండి అని మాజీ సీఎం గారు ఓపెన్ గా చెప్తుంటే మేము ఊరికే ఈ రోజు క్యాష్ పేమెంట్ చేసి తెచ్చుకునేది. అది బుక్ అడ్జస్ట్మెంట్, గవర్నమెంట్ అడ్జస్ట్మెంట్, 6 నెలల తర్వాత పేమెంట్ కూడా చేసుకోవచ్చు. చేయకుండా ఊరుకుంటామండి. నిజానికి ఆ పవర్ కట్ అనేది మనం ఎఫెక్ట్ చేసే పద్ధతిలో, ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేసే పద్ధతిలో కానీ, రైతులను ఎఫెక్ట్ చేసే పద్ధతిలో కానీ లేదు. వాటర్ స్కేర్సిటీ ఉన్నమాట వాస్తవమే. నేను ఇంతమంది చెప్పాను, తుమ్మనాశ్వరాన్ని డైరెక్ట్ అడిగాను, ఏంటి సార్ మీరు నల్గొండ రైతులు ఎండబెట్టి పంటల కోసం నీళ్లు తీసుకుపోతున్నారంటే, కాదు అది మంచినీటి కోసం మాత్రమే, అక్కడ ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పాడు. అది కాదని అంటామా మనం? ఎట్లా విజయ్ గారు ఎట్లా చెప్పగలుగుతారు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ముందు పాల్గొట్టారు ఖమ్మంలో ఆ ప్రాబ్లం ఉన్ననే మాట నిజమే అనేది మనందరికీ తెలుసు. ఆ తర్వాత కూడా పేపర్లో వచ్చింది డ్రింకింగ్ వాటర్ కూడా ఈసారి ఇబ్బంది వస్తుందని. అసలు వారు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్లోనే నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రమాదం ఉంది, ఈ జలాశయాలలో మీరు జాగ్రత్త వహించాలని ఇంజనీరింగ్ అధికారుల సూచన అని అసలు కాంగ్రెస్ అధికారంలో రాకముందే ఒక ఫోర్కాస్ట్ వచ్చింది. అప్పుడు నేను ఇఫ్ ఐఎమ్ రైట్ విజయ్ షుడ్ ఎండార్స్ దట్, ఎందుకంటే ఆయన అనలిస్ట్ జర్నలిస్ట్ కాబట్టి. సో ఆ హెచ్చరిక ఉన్న సందర్భంలోనే మనందరికీ అనుమానం వచ్చింది ఈసారి సీజన్లో అయినా ప్రాబ్లం వస్తుంది. అసలు ఒక్క సీజన్ కూడా మేము ఫేస్ చేయకపోతే, ఓ వర్షాకాలాన్ని కూడా మేము ఫేస్ చేయకపోతే, 100 రోజులే కాకముందే ఏదో బారసాల నాడే ఆవకాయ పెట్టినట్టుగా మీరు మా మీద ముట్టికాయలు వేస్తే ఎట్లా అని. అందుకే అన్న తప్పులు జరిగి ఉంటే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అంతేగాని మీరు ఇవి అజాగ్రత్త వల్ల వచ్చింది 100 days లోనే కొంప మునిగిపోయిందని అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది అంటున్నా నేను. అది కరెక్ట్ కాదు. దీనికి క్యూములేటివ్ ఎఫెక్ట్ ఉంది, రకరకాల కారణాలని క్యూములేటివ్ పవర్ కట్ గురించి కూడా మాట్లాడుతున్నారండి దిలీప్ కుమార్ గారు. పవర్ కట్ గురించి కూడా మాట్లాడుతున్నారు. 100 days లో ఎట్లా పాసిబుల్ అండి? పవర్ కట్ గురించి కూడా మాట్లాడుతున్నారు. మేము ఉన్నప్పుడు అసలు పవర్ కట్టే లేదు, ఇప్పుడు మీ విషయం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు ఇంత పవర్ కట్ ఉంది అని అడుగుతున్నారు. కొన్ని జిల్లాలకైనా లేదు, ఎవడు బెదిరిస్తే వాడికే పవర్ ఇస్తున్నారు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఏ ఇండస్ట్రీకి పవర్ అందట్లేదు, ఏ రైతుకు అందట్లేదు మీరు చెప్పండి. మేమంటున్నా అంటే ఆ విధంగా ఎక్కడైనా రొటేట్ చేసి ఉండొచ్చు, కానీ క్రైసిస్ లేదు. ఆయన మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు, మొన్న వచ్చి ప్రైమ్ మినిస్టర్ అది యాడ్ చేసిన తర్వాత మన దగ్గర సర్ప్లస్ పవర్ ప్రొడక్షన్ ఉంది, మనకు ఆ ఇబ్బంది లేదు, లేకుండా మేమే చేసామని గొప్ప చెప్పుకున్నాడు ఆయన. రాముల్ గారు రెస్పాండ్ అవుతారట. రాముల్ గారు రెస్పాండ్ అవుతా అంటున్నారు. ఒక్కసారి రాముల్ గారు చెప్పండి సార్. మీరు కరెంటు పోతలే అంటారు కదా సార్. ఎగ్జాంపుల్ మొన్న బడ్జెట్ సమావేశాలు అయినప్పుడు తెలంగాణ అసెంబ్లీలో జనరేటర్ అరేంజ్ చేసి పెట్టినాం సార్, ఇది వాస్తవం. ఇది మళ్ళీ దుద్దిల్ల శ్రీధర్బాబు గారు సమావేశంలో కరెంటు పోయింది సార్, ఇది వాస్తవం సార్. జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు జగిత్యాలలో ఒక మీటింగ్లో కరెంటు పోతే ఎమ్మటే ఏఈడి గారికి ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. అరే నాయన మీటింగ్ వరకు అన్న ఇవ్వండి అని అడుక్కోవడం జరిగింది సార్. మళ్ళీ మన మహిళా మంత్రి గారు కాకతీయ యూనివర్సిటీలో ఒక మంచి ప్రోగ్రాం పెట్టిన రోజున ఆ రోజు కూడా కరెంటు పోయింది సార్. ఇప్పటికీ కరెంటు 2 సార్లు 3 సార్లు పోతుంది సార్. మీరు ఒకసారి గమనించుకో. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో పోకపోవచ్చు సార్. కానీ అసలు ఇంతకుముందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేసిపోయారు సార్. నీటి వ్యవస్థ మీద కానీ కరెంటు వ్యవస్థ మీద కానీ ఒక ప్రక్షాళన చేసి ఒక ఐఏఎస్లు ఐపీఎస్లతో కమిటీ వేసుకొని వారిని చైర్మన్లో పెట్టి మరి ఈఎన్సీలకు సంబంధించిన వారు నల్ల వెంకటేశ్వర గారు కావచ్చు, అనిల్ కుమార్ గారు కావచ్చు, వీరందరినీ కూడా ఇరిగేషన్ కావచ్చు, మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వారిని అందరినీ ఏర్పాటు చేసి అక్కడ మనకు కరువు రాకుండా, మరి కరెంటు పోకుండా, మరి రైతులకు పంటలకు నీళ్లు రాకుండా మరి అరికట్ట విషయంలో కూడా చాలా చేసేటువంటి అంశం ఉన్నాయి సార్. మీరు 100 రోజులు అనేది తీసుకొచ్చిన అంశము మీ పార్టీ సార్. ఇది ప్రజాస్వామ్య రాజ్యంలో ఎక్కడ 100 రోజులు అనేది లిమిట్ ఏం లేదు. 100 రోజులు అని మీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి అది జనంలో తీసుకుపోయిన అంశం సార్. 100 రోజుల్లో వెనకటికి 100 రోజుల్లో చిరంజీవి సినిమాలు, ఎన్టీఆర్ సినిమాలు ఆడేవి సార్. ఇప్పుడు 30 రోజులు ఆడడం కూడా కష్టమైన సినిమాలు. కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, 100 రోజులు అన్ని చేస్తాం, 100 రోజులు అని చేస్తాం అంటే ఉన్నటువంటి ఏదైతే కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రక్షాళన చేసి ఎక్కడికక్కడ చేసి పెట్టినటువంటి వాటిని దాన్ని కొనసాగిస్తూ పోతే ఇంత ప్రమాదం ఉండకపోయేది కాదు, ఇంత ఇబ్బంది ఉండకపోయేది కాదు. అంటే కొనసాగిస్తూ పోవడం అంటే ఏమంటారండి?
ఏమంటారు రాములు గారు? కొనసాగిస్తూ పోవడం అంటే పక్క రాష్ట్రాల నుంచి సర్ప్లస్ కి ఎక్కువ ధరలకి ఆ పవర్ కొనుగోలు చేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని అంటారా? ఒకటి మేడం, పవర్ విషయంలో కానీ మరి నీటి విడుదల విషయంలో కానీ 100 రోజులకు సంబంధం లేదు మేడం. ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళు చేస్తే గ్యారంటీల విషయంలో 100 రోజులు అన్నారు కానీ 100 రోజులకు 30 రోజులకు 20 రోజులకు సంబంధం మేడం. యథావిధిగా ఏదైతే ప్రభుత్వం వచ్చినమ్మడే రక్షణ చేసుకుంటూ కూర్చొని మాట్లాడి ఉన్నత అధికారులు ఉన్నారు. మరి మనకు సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ కానీ మిగతా మనకి ఇతర ఛత్తీస్గఢ్ నుంచి కానీ మిగతా అంటే గతంలో మీరు కొనుగోలు చేసినట్టుగా ఇప్పుడు వాళ్ళు కూడా కొనుగోలు చేయాల్సింది అంటారు. ఒకటి మేడం, ఇప్పుడు మనకు మేలు రకమైనటువంటి ఎలక్ట్రిసిటీ కావాలంటే కొనేటువంటి పరిస్థితి ఉంది మేడం. కొనాలి, రాష్ట్రానికి నష్టం కాకుండా రాష్ట్రం ఉన్నటువంటి రైతులకే కావచ్చు, ఇతర ఇండస్ట్రీలకే కావచ్చు, మేలు రకమైన విద్యుత్తును అందించేటువంటి అంశాలు ఉన్నాయి మేడం. అది కొనసాగుతూ దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటూ వెళ్ళాలి. కానీ మొత్తానికి దాన్ని రూపుమాపి మొత్తానికి దాన్ని బంద్ చేసి మిగతా వాటి మీద ఆలోచనతో వెళ్ళడం వల్లనే ఇప్పుడు ఈ నష్టం జరిగింది. నష్టం జరగడానికి కారణము డిస్కస్ చేద్దాం రాములు గారు, డిస్కస్ చేద్దాం. ఒక్కసారి మనం దిలీప్ కుమార్ దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్ గారు విన్నారు కదా రాములు గారు ఏమన్నారో బీఆర్ఎస్. సో మీరు ఛత్తీస్గఢ్ కావచ్చు ఇలా మీరు కొనుగోలు చేస్తుంటే అధిక ధర పెట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు పవర్ అని చెప్పి అంటున్నారు. అధిక ధరలకు పెట్టి కొంటే మీకు ఇప్పుడు సమస్య వచ్చేలేదు కదంటే మరి ఆ కాంట్రాక్ట్లు ఎవరితో ఉన్నాయో మనకు తెలియదు, కనుక్కోవాలి ఉన్నట్టు కూడా. కానీ పవర్ చీప్ గా అవైలబుల్ ఉన్నప్పుడు కూడా హై ప్రైస్ పెట్టి కొనుక్కొచ్చారని ఒక అలిగేషన్ కూడా వాళ్ళ పాత సర్కార్ మీద ఉంది. నేను ఏదంటే ఆయనే కోట్ చేశాడు కదమ్మా, ఈ రోజు సర్ప్లస్ పవర్ లో ఉన్నాము. నినాకమున రామగుండంలో వచ్చి నేషన్ కు డెడికేట్ చేసిన పవర్ ప్రాజెక్ట్ వల్ల మన యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ ఇంకా పెరిగింది. తెలంగాణలో పవర్ సర్ప్లస్ ఉంది. ఈ రోజు కరువు లేదన్న తర్వాత ఎక్కడ పవర్ కట్ చేయాల్సిన అవసరం వస్తుంది అంటే పక్క రాష్ట్రాలకు మనం అమ్ముకుంటున్నాం మేము. సో నేనేమంటే పవర్ కట్ ఉంటే ఈవెన్ పక్క రాష్ట్రాలతో కూడా బైలాటరల్ అగ్రిమెంట్ ప్రకారం ఇమ్మీడియట్ పేమెంట్ అవసరం లేకుండా బుక్ అడ్జస్ట్మెంట్ చేసుకొని కూడా ఒక 2 ఏళ్ల దాకా మనం లోన్ ఫెసిలిటీ ద్వారా పవర్ తీసుకునే అవకాశం కూడా ఉన్నప్పుడు పవర్ కట్ అనేది కావాలని ఆర్టిఫిషియల్ గా మేము మా అంతటా మాకు నష్టం జరగడానికి ఎందుకు క్రియేట్ చేసుకుంటామో ఇది కరెక్ట్ కాదు అంటున్నా నేను. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అక్కడ ఇక్కడ కట్ ఉంటే ఉండొచ్చు కానీ రెగ్యులర్ పవర్ కట్ కాదు. రైతులకు వాళ్ళు 24 hours ఇవ్వలేదు అనేది రకరకాల సందర్భాల్లో లాగ్ బుక్లు పట్టుకొని పోయి కొట్లాటే అప్పుడు నిజంగా కూడా లాగ్ బుక్లు మాయం చేశారు అసలు చూపించడానికి ఇష్టం లేక. బట్ రైతులకు ఇబ్బంది ఏం జరగలేదు, ఆ విషయంలో ఒప్పుకోవాలి. అది 9 hours ఇచ్చారా 12 hours ఇచ్చారా వాళ్ళు ఎక్కడ అన్ఇంటర్ప్రిటెడ్ పవర్ ఇచ్చారనే మాట కరెక్టే. కానీ వాళ్ళు చెప్పిన 200 మంది రైతుల ఆత్మహత్యలు సుత అబద్ధం. ఈ రోజు డెడ్ స్టోరేజ్ నుంచి వాటర్ గతంలో వాడుకున్నాం, మీరు కూడా వాడుకోవచ్చు అంటే ఈ రోజు డ్రింకింగ్ అవసరాలకు కూడా వాటర్ వాడుకోవాల్సిన స్కెరిసిటీ అనేది వచ్చింది. అది 100 days లో క్రియేట్ అయింది కాదు, ఇట్స్ ఎ క్యూములేటివ్ ఎఫెక్ట్. ఆయన ఏమంటాడు, మేమంతా ఇంజనీర్లను వేసాం, ఐఏఎస్ వేస్తే వాడికి ఏం తెలుసు. ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ చేశాడని నేనేంటి జయప్రకాష్ నారాయణ అన్నాడు, వాకునూరి మురళి అన్నాడు. అట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా కామెంట్ చేసింది ఏంటంటే నిష్ణాతులైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను పక్కకు పెట్టి ఎవరైతే ఇతరు తమకు అడుగులకు మడుగులు ఎత్తే ఆఫీసర్లు తీసుకొచ్చి అడ్మినిస్ట్రేటివ్ కీ పొజిషన్స్ లో పెట్టుకొని మొత్తం అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ చేశారని వాళ్ళ మీద అలిగేషన్. అది కాలు మొక్కిన కలెక్టర్కి ఎమ్మెల్సీ ఇచ్చిన చరిత్ర వారికి ఉంది. కానీ నిజమైన ఆఫీసర్ ఎవరైతే బ్రిలియంట్స్ ఉంటారో మరి అట్లాంటి మొత్తం దేశంలో ఉన్నటువంటి ఐఏఎస్ వ్యవస్థనే తప్పడుతున్నాడు ఆయన. ఆ సెలక్షన్ తప్ప అందులో మన వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు. ఏ రకంగా ఇది కరెక్ట్ అయితే చెప్పండి. సో ఆ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ లో కీ పొజిషన్స్ అన్ని కూడా తనకు ఎవరు అనుకూలంగా ఉన్నారో అట్లాంటి అధికారులు అనుకూలంగా ఉన్న అధికారులతో ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కూడా నిర్వహిస్తే తన సొంత మనుషులకు కూడా ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ లో పెట్టుకున్న హరీష్ రావును కూడా శాఖ మార్పిడికి ఆయన ఫోన్ ట్యాపింగే కారణం. ఆయన ఇతరులతో ఏం మాట్లాడడం లేకపోతే ఏ ఇతరుల ఎదురుతో ఏం సంభాషణ చేశాడో మనకు తెలియదు. కొంతకాలం ఆయన మంత్రి పదవి నుంచి కూడా తీసి పక్కకు పడేశారు. ఇవన్నీ మన కళ్ళెదురుగా జరిగినాయి కదా. అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళు చేసినంత అవకతవకలు ఎవరూ చేయలే. ఆయన ఈ రోజు చెప్తాడు మేమంతా నిష్ణాతులను పెట్టాం, టెక్నికల్ పీపుల్కి అప్పచెప్పాం, ఈ రోజు మీకు అవగాహన లేదు, మీ ఆఫీసర్లకు అవగాహన లేదు. ఎంత వాస్తవ దూరం ఇది నేను కాదు, చాలా మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కామెంట్ చేశారు. ఈ రోజు ఆ ఫోన్ ట్యాపింగ్ లో రేపు పొద్దున ఇంపార్టెంట్ కీ పర్సన్స్ పాలిటీషియన్స్ మీద కూడా ఇది చుట్టుకోబోతుంది అనే విషయాన్ని ఈ రోజు పేపర్లో మనం అనడం చూసాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ లో కూడా చూసాం. సో ఇవన్నీ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది నేను ఎగ్జాంపుల్ ఉందంటే అదే. మంచి పనులు చేయలేదని మనం అనలేమండి. ఎనీ గవర్నమెంట్ డెవలప్మెంట్ అనేది కాస్త కూస్తూ చేయాల్సిందే. పూర్తిగా అంతా తినేసారు భోజనం చేశారని ఎవడు అనలేడు. 1,94,000 కోట్ల కాళేశ్వరం కడితే అంతా నువ్వే తిన అనడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఆ కాళేశ్వరం కుంగిపోకుండా ఉంటే ఇంజనీరింగ్ మార్గాలని మనం కూడా ఒప్పుకునేవాళ్ళం. అది కుంగిపోయి ఈ రోజు లిఫ్ట్ చేయడానికి కూడా
ఆస్కారం లేకుండా అవకాశం అంటే లేకుండా ఆస్కారం విజయ్ ఉంది అన్నారు అంటున్నారు కరెక్టే. కదండి ఇక్కడ అనలిస్ట్ విజయ్ గారు. అమ్మా ఆస్కారం ఉంది. అదే విజయ్ కోట్ చేస్తున్నా. విజయ్ అన్నారు మధ్యలో అవకాశం ఉండే దానికి కాస్త తాత్కాలిక రిపేర్ చేసడానికి డైమండ్ వర్క్ అట్లాంటి కట్స్ తీసుకొచ్చి చేసి దాన్ని కాస్త కూర్చొని రిపేర్ చేసి ముందు తాత్కాలికంగా లిఫ్ట్ చేసి ఆ తర్వాత ఎంక్వైరీలు వేసుకుంటే బాగుండేది అనే మాట అని అన్నాడు. బట్ ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్, టెక్నికల్ ఎక్స్పర్ట్ నేను కాదు, విజయ్ అని నేను కూడా అనుకోను. ఆ బృందం మనం పంపినోడు కాదు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ తర్వాత వచ్చినా లేక ఇప్పుడు కమిషన్ వేసినా నిజ నిర్ధారణ జరుగుతుంది. తాత్కాలిక 1 నెల 2 నెలలు ఇబ్బందులు ఎవరికైనా అయితే కానీ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఆ ప్రాజెక్టును మేము కట్టలేదు కాబట్టి మొత్తానికి దాన్ని తొక్కేసే ఆలోచనలో కాంగ్రెస్ లేదు. సాధ్యమైనంత వరకు అది కనుక రిపేర్లకు ఆస్కారం ఉండి రేపొద్దున రిస్టోర్ చేయడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అందులో మోమాటం ఏముంది, మనకు భయం ఏముంది? గత ప్రభుత్వం చేసిన మంచి పని ఉంటే దాన్ని మెచ్చుకోవడానికి ఏమైనా భయపడతాము మేము? మీరు మాకు ఇచ్చిన సమయం 100 రోజులు మీరు చెప్పిన తప్పులు మేము చేయలేదు. అదే అంటున్నారు విజయ్ గారు. దిలీప్ కుమార్ గారు 100 రోజులు ఇచ్చారు కానీ 25 రోజులు ఇక్కడ లేరు కదా సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్న సీఎం ప్రజల దగ్గరికి ఎప్పుడైనా వచ్చాడా? మన రైతుల దగ్గర పోయి పంట పొలాలు తిరగడం మన మాజీ సీఎం గారిని ఎప్పుడైనా మీరు చూసారా? ప్రగతి భవన్కే పరిమితమై ఆయన పరిపాలన చేసినటువంటి మాసేడు ఆయన. ఈయన స్విట్జర్లాండ్ పోతేంది, ఐర్లాండ్ పోతేంది, 24 hours ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, 18 గంటలు పనిచేస్తాడు. మీరు అడగండి, మీకు అపాయింట్మెంట్ ఇస్తాడు. నేను 3 నెలల్లో ఆయన 7 సార్లు కలిసిన. నాకు గత సీఎం అప్లికేషన్ పెట్టుకొని అపాయింట్మెంట్ ఇవ్వమంటే 2 ఏళ్ళు కూడా ఇవ్వలేని, అసలు 9 ఏళ్ళు అవకాశం కూడా దొరకదండి మాట్లాడడానికి. సో నేను నా గురించి అని కాదు, ఆయన అందుబాటులో లేడు కదా. ప్రగతి భవన్ అనేది గేట్లు తీసేసిన తర్వాత కదా వెల్లువలాగా ప్రజలు పోయి ఎవరో వాళ్ళకి ఇప్పుడు చిన్నారెడ్డి గారు కూర్చుంటాడు అక్కడ, ప్రతిరోజు అందరికి కలుస్తున్నాడు. దాన్ని అన్ని సంబంధిత అధికారులకు అప్లికేషన్ పంపుతున్నాడు. ఈ సమస్యలు ఈ కాలంలో అందుబాటులో మంత్రులు ఉంటే, ముఖ్యమంత్రి ఉంటే నిజంగా ఇన్ని సమస్యలు చెప్పుకోవడానికి జనం ఎందుకు ఎగబడి వస్తారు? అక్కడ ఏదో లోపం జరిగింది, అది మనం ఒప్పుకోవడానికి మనకి ఎందుకు మోమాడం అంటున్నా. ఈ రోజు సీఎం లేడు, స్విట్జర్లాండ్ పోయాడు, మాటికి ఢిల్లీ పోతున్నాడనే బదులు 24 hours మీకు ఇక్కడ ఎవరో వాళ్ళు అందుబాటులో ఉండరు కదండి మనం కలవడానికి. ఆ ఆస్కారం అవకాశం మంత్రులే చెప్పుకుని మాకు చీఫ్ మినిస్టర్ అనే వాడు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మేము పోతే మా లిస్టులో మా పేర్లు ఎళ్ళగొట్టిన గేటు దగ్గర నుంచి అని మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందరే వాపోయాడు. ఆయన పక్కకున్నది ఎవరంటే ఆయన ఆశామా శక్తి కాదు, హరీష్ రావు ఉన్నాడు. వాళ్ళిద్దరి కంటే ప్రగతి భవన్లో ఎంట్రీ లేదు. ఈ రోజు మీరు అంటారా ప్రగతి భవన్లో ఎంట్రీ లేదని? నేనే 4 సార్లు పోయి వచ్చాడు. అవునండి, అవును. ఫ్రంట్ ఉన్నటువంటి ఆ గ్రిల్ మొత్తం కూడా మొత్తం ఓపెన్ చేసి జ్యోతిరావు పూలేగా చేస్తారు కదా, జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ గా. ఆ టైప్ ఆఫ్ యాక్సెస్ అనేది గతంలో లేదు. ఇప్పుడు ఆయన 10 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి పోయి రైతులను చూడడానికి బయలుదేరినంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. రెగ్యులర్ రివ్యూలు చేసి ప్రతి సమస్యలో ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండి సొల్యూషన్స్ గురించి మాట్లాడి, నేను ఇప్పటికి కూడా మాట్లాడుతున్నాను, క్రిటిసిజం చేసినా కూడా మంచి పనులు 100% చేయకుండా మొత్తం భోజనం చేశారని అంటే అది అవివేకం అవుతుంది, అది కరెక్ట్ కాదు. కానీ మోస్ట్ ఆఫ్ ది ఫండ్ ఆయనే చెప్పుకున్నాడు మాజీ సీఎం, మా వాళ్ళు దళిత బంధు కూడా వదిలిపెడతలేరంటే 30% నొక్కేస్తున్నారని లిస్టులో ఆయన ఉన్నాడు. ఆ లిస్టు ప్రకారం ఆయన పాపం టికెట్లు మార్చి ఇచ్చినా కూడా ఏమైనా ఫలితం ఉండేదేమో. మళ్ళీ వాళ్ళకే టికెట్లు అప్ప చెప్పింది కాబట్టి వాళ్ళ అతి లేకుండా పోయారు, పవర్ మాకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ తవ్వుకుంటూ పోతే ఇంకా బురద వెళ్తుంది. ఆ బురద మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకోవాల్సిందే తప్ప అయిపోయింది మనకు. అవి దేనికోసమో ప్రజలు విసిగిపోయారు. అది అవినీతి, మరొకటి అంటే ఎలక్షన్స్ ముందు వరకు ప్రజలు బీఆర్ఎస్ తో విసిగిపోయారు, ఈ 100 రోజుల్లో మీతో విసిగిపోయారని చెప్పి అంటున్నారు. 100 రోజుల్లో విసిగిపోవడం సాధ్యపడుతుందా అమ్మా? మీరు చెప్పండి. అదే అడుగుతున్నారు, మీరే చెప్పాలి. 100 days అనేది ఒక పరీక్షా సమయమా? 100 days లో అప్పుడే మీరు నిర్ణయిస్తారా? ఎవరు అన్నారు, మన మిత్రుడు అన్నాడు, రాహుల్ గారు అంటాడు, గతంలో 100 రోజుల సినిమాలు నడిచి ఇప్పుడు 30 రోజులు రావట్లేదు, 30 రోజుల్లో మీరు దిగిపోయినావా? ఎవరికైనా ఓటర్ అనే వాడిచ్చే టైం 5 years. ఈ 5 years లో ఫస్ట్ 1 or 2 years లో నువ్వు చేసే పెర్ఫార్మెన్స్ ని బట్టి ఓటర్కు అవగాహన రిమైనింగ్ 3 years మీద వస్తుంది. వీళ్ళు మంచి చేస్తారా చెడు చేస్తారా దాని మీద ఆయన నిర్ణయానికి వస్తాడు. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అవకాశం ఏంటంటే ఎవరికైనా ఒక 5 ఏళ్ల కాలం పాటు మీరు అవకాశం ఇవ్వాలి. 5 ఏళ్లలో రీజనబుల్ పీరియడ్ టు క్వశ్చన్ అస్ 1 year, మినిమం 1 year. ఆ 1 year తర్వాత మీరు మనకు అసెస్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. కానీ 100 రోజుల సినిమా ఫెయిల్ అయింది, ఇది అయిపోయింది. ఒకసారి విజయ్ గారితో కూడా మాట్లాడదాం. అనలిస్ట్ విజయ్ గారు విన్నారు కదా, ఫైనల్ గా ఏం చెప్తారు? చూడండి, ఇందాక 100 రోజులు అనే టైం వాళ్ళు పెట్టుకున్నదే. ప్రతి ఎవరు పోయి అడిగినా 100 రోజులు అండి. జర్నలిస్టులు ఏదో అడిగితే 100 రోజులు, ఇంకెవరు అడిగితే 100 రోజులు. 100 రోజుల డెడ్ లైన్ అనేది ఎవరు పెట్టలేదు, వాళ్ళు పెట్టుకున్నటువంటిది, ముఖ్యమంత్రి పెట్టుకున్నటువంటిదే. అది 18 గంటలు పనిచేసి ఇవన్నీ చేసినటువంటిది నిత్యం అందుబాటులో ఉంటే ఇన్ని లక్షల ఎకరాలలో పంట ఎందుకు ఎండిపోయింది, ఇన్ని లక్షల ఎకరాల్లో పంటలు ఎందుకు తగలబెట్టుకునే సిచ్యువేషన్ వచ్చింది. అదే ప్రధానం. నువ్వు అందుబాటులో ఉన్నాడు 7 సార్లు కలవచ్చు, ఇంకో 10 సార్లు కలవచ్చు. ఎన్నిసార్లు కలిసినా నీ సమస్య పరిష్కారం అయితే కాలేక పంటలు ఎండిపోయినాయి, పంటలు తగలబెట్టుకునే సిచ్యువేషన్ రాష్ట్రంలో దాపురించింది.
ఇంత ఊరికి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ప్రగతి భవన్ లో ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉండట్లేరండి. ముఖ్యమంత్రి ఉంటేనే బందోబస్తు ఉంటది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంటికాడ ఎంత బందోబస్తు ఉందో చూడండి. ముఖ్యమంత్రి ఇల్లు లేనటువంటి ప్రోటోకాల్ ఉన్న ప్రకారము అప్పుడు ప్రగతి భవన్ కావచ్చు, అంతకుముందు ఉన్న సీఎంలు ఉన్నటువంటి రెసిడెన్స్, అది సీఎం రెసిడెన్స్ దగ్గర ఆ భద్రత ఉంటది. ఆ భద్రత పెట్టిరు కంచె అనేది. ఇప్పుడు కంచె తీసేసిరు అంటే అక్కడ నీకు సీఎం ఇల్లు లేనప్పుడు ఆ కంచె ఎందుకు పెట్టుకుంటారు? అది మంత్రుల ఇల్లు, ఇప్పుడు మంత్రుల ఇల్లు దగ్గర కంచె ఉందా? మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఇవన్నీ ఉండవు కదా. సేమ్ ఇది అదొక మినిస్టర్ క్వార్టర్ అయ్యింది. ప్లస్ ఆ రకంగా మేము నిత్యం కలుస్తుండొచ్చు. 18 గంటలు ఎవరిని కలిసినా ఏది కలిసినా అంటే అప్పట్లో కలవడానికి కూడా అవకాశం లేదు. సామాన్య ప్రజల సంగతి పక్కన పెడితే మంత్రులు కూడా ఎంతసేపైనా వెయిట్ చేయాల్సిందే కానీ అపాయింట్మెంట్ మాత్రం దొరకదని చెప్పి అంటున్నారు కదా. అపాయింట్మెంట్ ఇప్పుడు వినండి, అపాయింట్మెంట్ విషయం ఏ రోజు ఏ మంత్రి వచ్చి బయటనైతే చెప్పలేదు. వెళ్ళిపోయేటప్పుడు ఈటల రాజేందర్ ఏదో చెప్పాను. అట్లా చెప్తే ఒకవేళ ఉన్న ఆ పార్టీ చూసుకుంటుంది, అది చూసుకుంటుంది. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో కూడా లేనటువంటి అంశం. ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత మేము ఇది చేస్తున్నాం అని చెప్పి పంటలు గతంలో అయితే సరే పంటలు అయితే ఎండలే కదా, 10 ఏళ్ళలో పంటలు ఎక్కువైనాయి కదా. ఇప్పుడు ఎందుకు పంటలు ఎండిపోతున్నాయి? మీరు ఎందుకు డీల్ చేయలేకపోయి? ఈ 100 రోజుల్లో రాష్ట్రంలో అత్యధికంగా ఆధారపడి జీవిస్తున్నటువంటిది వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం మీద కొంచెం వర్షాలు తక్కువ పడ్డాయని మీకు హెచ్చరికలు ఉంటే ఇవన్నీ వర్షాలు ఉన్నప్పటికీ కరువు పరిస్థితి ఈ రకంగా ఉంది, నీళ్లు లేవు అనేది అర్థమవుతున్నటువంటిది. ఎందుకు మీరు దీనికి నష్ట నివారణ చర్యలు తీసుకోలేదు? అయిపోయా ఆడనే మీది తెలిసిపోయింది కదా. మిగతా 100 రోజులు డెడ్ లైన్ అనేది మీరు పెట్టుకున్నటువంటిదే. ప్రతిపక్షం వాళ్ళు పెట్టిందో కాదు, ఇంకెవరో మీకు ఎగ్జామ్ పెట్టింది కాదు, ఇంకెవరు పెట్టింది కాదు. మీ అంతలో మీరు ఒక డెడ్ లైన్ నిర్ణయించుకొని పెట్టుకున్నటువంటిది ఆ 100 రోజులు అనేది. ఓకేనండి, కన్క్లూడ్ చేద్దాం, టైం అయిపోయింది. ఓకేనండి, ఓకే విజయ్ గారు, కన్క్లూడ్ చేద్దాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మనకి కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్ గారు, బీఆర్ఎస్ నుంచి రాముల్ గారు, అదేవిధంగా అనలిస్ట్ నర్రా విజయ్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో చూస్తున్నారు కదండి, తెలంగాణలో ఇరిగేషన్కి సంబంధించి నీటి సరఫరా విషయంలో తలెత్తుతున్నటువంటి ఈ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, అంటే తెలంగాణ రైతాంగానికి నాట్లు వేసుకున్నారు, నీరు ఇచ్చే పరిస్థితిలో లేరు, కేవలం ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వైఫల్యం అని చెప్పి బీఆర్ఎస్ అంటోంది. అయితే మా వైఫల్యం కాదు, గతంలో ఎలక్షన్స్కి ముందు మీరేదైతే చేశారో కాళేశ్వరం డ్యామేజ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్కి కారణం అని చెప్పి ఇటు కాంగ్రెస్ అంటోంది. సో మున్ముందు చూడాలి ఈ నీటి సమస్యకి గవర్నమెంట్ ఎలాంటి పరిష్కారం వెతుకుతుందనేది. ఇది వాటి ప్రైమ్ డిబేట్ టాపిక్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.